హాయ్ గైస్, వెల్కమ్ టు జేపీ డిజిటల్స్. మనం లాస్ట్ క్లాస్లో డొమైన్ అండ్ హోస్టింగ్ ఏంటో తెలుసుకున్నాం. సో ఈరోజు వచ్చేసి మనం డొమైన్ అండ్ హోస్టింగ్ ఎలా బై చేయాలి, దాన్ని ప్రాసెస్ ఏంటి అనేది నేను మీకు ఈరోజు క్లారిటీగా చూపిస్తాను. సో ఫస్ట్ మనం డొమైన్ కానీ హోస్టింగ్ కానీ తీసుకోవాలంటే ద బెస్ట్ 3 ప్లాట్ఫామ్స్ వచ్చేసి గోడాడీ, బ్లూ హోస్ట్ అండ్ హోస్టింజర్. మిగతావి కూడా ఉన్నాయి, బట్ ఐ సపోర్ట్ దీస్ 3 ప్లాట్ఫామ్స్ బికాస్ మీకు ఏదైనా రేపు ప్రాబ్లం వచ్చినా వీళ్ళ సపోర్ట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో ఐ ప్రిఫర్ దీస్ 3 ప్లాట్ఫామ్స్ టు బై ద డొమైన్ అండ్ హోస్టింగ్. ఈరోజు మీకు ఈ 3 ప్లాట్ఫామ్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి గోడాడీ. ఇది గోడాడీ యొక్క అఫీషియల్ వెబ్సైట్. మనం ఇందులో డొమైన్ అనేది సెర్చ్ చేసి చూసుకోవచ్చు. ఫస్ట్ నేను జేపీ డిజిటల్స్ అనే డొమైన్ మీకు సెర్చ్ చేసి చూపిస్తాను. jpdigitals.in. యాజ్ ఐ లైక్ నేను చెప్పినట్టు జేపీ డిజిటల్స్ అనేది మనకి ఒక ర్యాండమ్ నేమ్. .in అనేది వచ్చేసి మనకి ఎక్స్టెన్షన్స్. సో ఈ జేపీ డిజిటల్స్ .in అనేది నేను సెర్చ్ చేసి చూపిస్తాను మీకు. మనకు ప్రైస్ అనేది ఒకటి చూపించదు. ఇది జస్ట్ నేను సెర్చ్ చేసేది జస్ట్ డొమైన్ నేమ్. సో డొమైన్ నేమ్ వచ్చేసి ప్రైస్ మనకి 99 రూపీస్ అనేది చూపిస్తుంది జేపీ డిజిటల్స్ .inకి. అలా సమ్ ర్యాండమ్ నేమ్స్ కూడా ఒక పర్టికులర్ అమౌంట్ అనేది ఉండిద్ది. సో ఇది సెలెక్ట్ చేసుకుని చూద్దాం. సరే, గూగుల్తో సైన్ అప్ అవ్వాలి. అకౌంట్ ఫస్ట్ టైం క్రియేటర్స్ అయితే మనం గూగుల్తో సైన్ అప్ అవ్వాలి. అలా డొమైన్ ప్రైస్ వచ్చేసి 99 ఉంటుంది. అది జస్ట్ ఒక మనకి డొమైన్ నేమ్. నెక్స్ట్ హోస్టింగ్ అనేది మనం సపరేట్గా బై చేయాలి. ఇక్కడ హోస్టింగ్లో చూసుకున్నట్లయితే మనకి వెబ్ హోస్టింగ్ ఫర్ వర్డ్ ప్రెస్, విపిఎస్ హోస్టింగ్ అని ఉంది. మనం వర్క్ అంతా వర్డ్ ప్రెస్లో చేస్తాం కాబట్టి వర్డ్ ప్రెస్ ప్లాట్ఫామ్ యూస్ చేసుకుంటాం కాబట్టి మన హోస్టింగ్ ఫర్ వర్డ్ ప్రెస్ అనేది సెలెక్ట్ చేసుకుని చూద్దాం. ఇక్కడ హోస్టింగ్ ఫర్ వర్డ్ ప్రెస్కి వచ్చినాక మనకి 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి బేసిక్, ఇంకొకటి డీలక్స్ అండ్ ఇంకొకటి అల్టిమేట్. సో బేసిక్ కింద మనకి 1 వెబ్సైట్ అనేది ఫ్రీగా ఇస్తారు అండ్ 10 GB స్టోరేజ్ వరకు ఇస్తారు. నెక్స్ట్ ఫర్ డీలక్స్, డీలక్స్ వచ్చేసి మనకి 499 రూపీస్ పడింది పర్ మంత్కి. సో ఇయర్లీ చూసుకుంటే 5988 రూపీస్ పడింది. వీళ్ళు వచ్చేసి 1 వెబ్సైట్ అండ్ 20 GB స్టోరేజ్ అండ్ నెక్స్ట్ ఒక సైట్ అనేది ఒకటి ఇస్తారు. నెక్స్ట్ 2x పెర్ఫార్మెన్స్ స్పీడ్ ఉంటుంది. ఎస్ఈఓ ఆప్టిమైజర్ కూడా ఉంటుంది, మన ఎస్ఈఓ చేయాల్సిన పని లేకుండా. నెక్స్ట్ ఇటు వచ్చేసి ట్రస్టెడ్ సైట్స్ కూడా ఉంటాయి. సో ఇలా మనకి అల్టిమేట్ కూడా ఉంటుంది. మనకి ఉన్న వర్క్ నీడ్ బట్టి మనం హోస్టింగ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇదొక టైప్. ఇది వచ్చేసి గోడాడీ. నెక్స్ట్ వచ్చేసి మీకు హోస్టింజర్ చూపిస్తాను. హోస్టింజర్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బడ్జెట్ ఫ్రెండ్లీగా కానీ చాలా బాగుంటుంది హోస్టింజర్. సో హోస్టింజర్లో మనం సర్వీసెస్లో మనకు డొమైన్ సెర్చ్ నేమ్ ఉంటుంది. ఇక్కడ డొమైన్ నేమ్ సెర్చ్ చేసుకోవచ్చు. ఇది ఇంగ్లీష్ నుండి మనం ఇండియా లాంగ్వేజ్ మార్చుకుంటే మనకి రూపీస్లో చూపించింది, లేదంటే డాలర్స్లో చూపించింది అమౌంట్ వచ్చేసి. సో ఇక్కడ ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకొని మనం మన డొమైన్ నేమ్ సెర్చ్ చేద్దాం, అవైలబుల్గా ఉందో లేదో. సో ఇక్కడ మనకి డొమైన్ నేమ్ jpdigitals.in అనేది అవైలబుల్గా ఉంది. సో దీన్ని మేక్ ఇట్ అవర్స్ చేసి ఇక్కడ మనం డొమైన్ ప్లస్ హోస్టింగ్ రెండు తీసుకోవచ్చు. ఇక్కడ 3 years పీరియడ్ టైం ఇచ్చారు. మనం జస్ట్ 1 year సెలెక్ట్ చేసుకుని చూద్దాం. 1 yearకి వచ్చి 549 రూపీస్ అనేది జస్ట్ డొమైన్ నేమ్కే సెర్చ్ అవుతుంది.
నెక్స్ట్ మనం హోస్టింగ్ తీసుకుంటే మనకి డొమైన్ ఫ్రీ అనేది ఒక్కొక్కసారి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ₹219 పర్ మంత్ ఉంది. సో 299 ఇంటూ 12 2628 మనకి డొమైన్ వచ్చేసరికి ఫ్రీ. ఇందులో హోస్టింగ్ తీసుకుంటే మనకి డొమైన్ ఫ్రీ అయిపోయింది. ఇందాక మనకి ఏదైతే 899 చూపించిందో అది ఇప్పుడు ఫ్రీగా వచ్చింది. జస్ట్ హోస్టింగ్ మాత్రమే మనం బై చేస్తాము. సో వీళ్ళ హోస్టింగ్లో బెనిఫిట్స్ వచ్చేసరికి 10 GB స్టోరేజ్ ఇస్తారు అండ్ ఒక మ్యాచింగ్ ఈమెయిల్ ఇస్తారు మనకి. మన వెబ్సైట్కి రిలేటెడ్ ఒక ఈమెయిల్ ఇస్తారు. సో దిస్ ఈజ్ అబౌట్ హోస్టింజర్. నెక్స్ట్ వచ్చేసి మీకు బ్లూ హోస్ట్. ఇది కొద్దిగా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది బ్లూ హోస్ట్, బట్ మీకు ప్రాసెస్ చూపిస్తాను. సో బ్లూ హోస్ట్లో వచ్చేసరికి డొమైన్లో మనం డొమైన్ నేమ్ సెర్చ్ చేసుకుందాం అవైలబుల్గా ఉందా లేదా. సో ఏపీ డిజిటల్స్ డాట్ ఇందులో .in అనే ఎక్స్టెన్షన్ మనకి అవైలబుల్గా లేదు. సో .com అవైలబుల్గా ఉంది, బట్ సీట్ 1167 రూపీస్ అయితే చూపిస్తుంది. ఓకే, కంటిన్యూ చేసి చూద్దాం. సో 1 ఇయర్కి మనకి డొమైన్, ఇది జస్ట్ డొమైన్ వరకే 1171. నెక్స్ట్ వచ్చేసి డొమైన్ ప్రైవసీ అండ్ ప్రొటెక్షన్, ఇది ఒక 1 ఇయర్కి పర్ మంత్కి 89 రూపీస్ తీసుకునేది. సో ఇది జస్ట్ మనకు వచ్చేసి ఈ 2260 వచ్చేసి ఇది జస్ట్ మనకి డొమైన్ నేమ్ మాత్రమే. ఇక్కడ ఇప్పుడు వెబ్సైట్ హోస్టింగ్, వర్డ్ప్రెస్ వెబ్సైట్ హోస్టింగ్ తీసుకోవాలంటే 449 పర్ మంత్ పడింది. సో దీన్ని యాడ్ చేసి చూద్దాం టోటల్ ఎంత అయింది. సో వర్డ్ప్రెస్ హోస్టింగ్ వచ్చేసి మనం 1 ఇయర్ తీసుకుంటే టోటల్ ఛార్జ్ అనేది 12,940 పడింది. సో బ్లూ హోస్ట్ అనేది కొద్దిగా ఎక్స్పెన్సివ్గా ఉండింది. ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ దే క్యాన్ కంటిన్యూ విత్ బ్లూ హోస్ట్. ఫర్ బిగినర్స్ అండ్ లేదా ప్రాక్టీస్ ఎవరైనా చేసుకునే వారికి లేదా స్మాల్ బిజినెస్ ఉన్న వారికి ఐ రికమెండ్ దమ్ ఫర్ హోస్టింజర్. బికాస్ హోస్టింజర్ అనేది మనకి చాలా లో ప్రైస్ అండ్ ఈజీ టు వర్క్ అండ్ మనకి చాలా లో ప్రైస్లో ఉండిద్ది. అండ్ అట్ ఏ టైమ్ వీ క్యాన్ యూస్. మనకు 10 GB స్పేస్ అనేది ఇనఫ్. యాజ్ ఎ బిగినర్గా మనకు 10 GB స్పేస్. వెన్ వీ టేక్ ద మోర్ e-commerce websites, then we should take the more deluxe type, as I told. Here we have the GoDaddy. We should go from this deluxe or ultimate. These two is better. But as a beginner, I think this is enough. The basic one is enough. So I suggest anyone to go with the Hostinger. నెక్స్ట్ వీడియోలో మీకు హోస్టింజర్లో డొమైన్ ఎలా బై చేయాలనేది మీకు చెప్తాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద టుడే క్లాస్. If you like the content, please subscribe our channel. Thank you.